వీ కెన్ డెవలప్ టూరిజం. సో పర్యాటక రంగాన్ని కూడా మనం అభివృద్ధి చేయవచ్చు. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవచ్చు. మరి భారతదేశం దగ్గరన భారతదేశం యొక్క స్వాధీనంలో ఏవైనా కోరల్ రీఫ్లు ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఏ కోరల్ రీఫ్లు ఉన్నాయంటే, ఒకటి లక్షద్వీప్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం. సో ఈ లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో అది పూర్తిగా కోరల్ రీఫ్ల ద్వారా అంటే ప్రవాళ భిత్తికల ద్వారా ఏర్పాడైనటువంటి భూభాగంగా మనం చెప్పొచ్చు. అంటే లక్షద్వీప్ అంతా కూడా కోరల్ రీఫ్గా మనం చెప్పొచ్చు. దానితో పాటు అండమాన్ అండ్ నికోబార్ అనేటువంటి ఇంకొక కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో సో దాని చుట్టూ కూడా కోరల్ రీఫ్లు అనేటువంటివి ఉండటం జరిగింది. అదొక అంశంగా మనం మాట్లాడవచ్చు. ఇంకా ఫర్దర్ ఇంకొక అంశం మనం మాట్లాడవచ్చు. హాట్ స్పాట్స్ అంటాం, బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్. సో జీవ వైవిధ్య హాట్ స్పాట్లు అని అంటాం. సో జీవ వైవిధ్య హాట్ స్పాట్లు భారతదేశంలో ప్రస్తుతము 4 ఉన్నాయండి. సో జీవ వైవిధ్య హాట్స్పాట్లు, సో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ 4లో ఏమేమి ఉన్నాయంటే, ఒకటి హిమాలయ పర్వత శ్రేణులు బయోడైవర్సిటీ హాట్స్పాట్. రెండొచ్చి ఇండో బర్మా రీజియన్. మూడవది వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు అంటాం. నాలుగవది వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతం. సో దీన్నే ఇక కొన్ని ప్రాంతాలు కలుపుకొని సుందాల్యాండ్ అని మనం పిలవచ్చు. అంటే దీన్ని బట్టి మనం ఏ అర్థం చేసుకోవాలి, భారతదేశంలో 4 జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉంటే అందులో ఒకటి అండమాన్ అండ్ నికోబార్ అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి.